కాళేశ్వరం ప్రాజెక్టులోని 3 బ్యారేజీలకు మరమ్మతులను త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో కాళేశ్వరం మరమ్మతులపై నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించిన సీఎం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు పనులను పూర్తి చేయాలని అధికారులకు ఆయన సూచించారు. బ్యారేజీల మరమ్మతులకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని, వీలైనంత త్వరగా పనులు వేగవంతం చేయాలని అన్నారు. ఈ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఏజెన్సీలన్నింటినీ అప్రమత్తం చేసి పనుల్లో వేగం పెంచాలన్నారు. వర్షాకాలానికి ముందే పరీక్షలు, నమూనాల సేకరణ పూర్తి చేయాలని తెలిపారు. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్, CWPRS బ్యారేజీల నిర్మాణ సంస్థలు, నీటిపారుదల శాఖ డిజైన్ కన్సల్టేషన్స్ తో బృందం ఏర్పాటు చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి పనిలో CWC సభ్యులు ఉండేలా చూడాలని తెలిపారు. బ్యారేజీల మరమ్మతులకు సంబంధించి డిజైన్లు డిసెంబర్లోపు చేయాల్సిన పనులపై పూర్తి షెడ్యూల్ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. నిధుల కొరత రానివ్వమన్న సీఎం రేవంత్ రెడ్డి పనుల్లో జాప్యం జరగడానికి వీల్లేదన్నారు. మేడిగడ్డ వద్ద బేస్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, పనులు ప్రారంభమయ్యాక స్వయంగా వచ్చి పరిశీలిస్తారని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు తెలిపారు. కాగా 1.6 కిలోమీటర్ల మేడిగడ్డ బ్యారేజ్ పటిష్టతపై అధ్యయనం చేయాల్సి ఉంటుందని ఇంజనీర్లు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఇక ఈ రివ్యూ మీటింగ్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, CS రామకృష్ణరావు పాల్గొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ వాసుదేవ్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. వాసుదేవ్, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక అధికారులు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, ఇరిగేషన్ సెక్రటరీ శ్రీధర్తో కీలక సమావేశం నిర్వహించారు. అయితే ప్రధానంగా ఈ సమావేశానికి సంబంధించి కాళేశ్వరంలో 3 బ్యారేజీలకు సంబంధించినటువంటి మరమ్మతులు, పునర్నిర్మాణానికి సంబంధించిన అంశంపైన కూడా కీలకంగా అధికారులతో ఆయన చర్చించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు పనులను పూర్తి చేయాలని కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. అయితే వీలైనంత త్వరగా ఈ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అయితే ప్రధానంగా ఈ యొక్క సమావేశం సంబంధించి కూడా ఒక కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు. దీనికి సంబంధించి ఏజెన్సీలన్నింటినీ అప్రమత్తం చేసి పనుల్లో వేగం పెంచాలని కూడా ఆయన సూచించారు. అంటే ఏదైతే నిరుపయోగంగా ఉన్నటువంటి ఈ 3 బ్యారేజీలకు సంబంధించి త్వరితగతిన అందుబాటులోకి తెచ్చే విధంగా ప్రయత్నాలు సాగించాలని కూడా ఆయన అధికారులు ఆదేశించారు. అయితే సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ సంబంధించిన ఆధ్వర్యంలో కూడా జరుగుతున్నటువంటి పరీక్షలకు సంబంధించి ఆ నమూనాల సేకరణ వర్షాకాలం ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అయితే నీటిపారుదల శాఖ, CWCPR తో పాటు బ్యారేజీ నిర్మాణ సంస్థలు, డిజైన్ కన్సల్టేషన్స్ తో పాటు టీములు ఏర్పాటు చేయాలని కూడా ఆయన సూచించారు. ప్రతి పనిలో కూడా సెంట్రల్ వాటర్ కమిషన్, CWC సభ్యులు ఉండేలా కూడా చూడాలని ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఇక మేడిగడ్డలో కుంగిపోయిన పిల్లర్లే కాకుండా మొత్తం 1.6 కిలోమీటర్ల బ్యారేజీని అధ్యయనం చేయాలని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇక ఇంజనీర్లకు ముఖ్యమంత్రి కీలక అంశాలు కూడా చర్చించడం జరిగింది. మేడిగడ్డ దగ్గర దాదాపు 500 బోరు బావులు తవ్వాలని కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఇందుకోసం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేయాలని కూడా ఆయన అధికారులను ఆదేశించారు. ఇందుకు కావాల్సినటువంటి యంత్రాలను సమకూర్చుకోవాలని కూడా సూచించారు. అయితే వీలైనంత త్వరగా ఈ పని పూర్తి చేయాలని ఆదేశించారు. మరమ్మతులకు సంబంధించి డిజైన్లు సిద్ధం చేయాలని కూడా సూచించారు. డిసెంబర్ వరకు చేయాల్సినటువంటి పనులపై పూర్తి షెడ్యూల్ సిద్ధం చేయాలని కూడా అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ఇక పనుల్లో జాప్యం జరగడానికి వీల్లేదని కూడా ముఖ్యంగా సూచన చేశారు. నిధులకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదు, ఎంతైనా సరే బేర్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక వేడిగడ్డ వద్ద ఒక బేస్ క్యాంపు ఏర్పాటు చేసుకుని కూడా పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కూడా ముందుకు సాగాలని చెప్పారు. అవసరమైతే పనులు ప్రారంభమయ్యాక తానే స్వయంగా వచ్చి పరిశీలిస్తారని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికైతే ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టు విషయంలో కూడా కాళేశ్వరం 3 బ్యారేజీల పునర్నిర్మాణం సాధ్యమైన త్వరలో కూడా పూర్తి చేసి నీళ్లు అందించే విధంగా చర్యలు చేపట్టాలనేది ముఖ్యమంత్రి ఒక కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే గతంలో ఏదైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి సూచనలు, అంటే పునర్నిర్మాణం సంబంధించినటువంటి ఎలాంటి సూచనలు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చేసింది వాటిని పాటిస్తూనే CWC ఆధ్వర్యంలో కూడా ఖచ్చితంగా ఈ 3 బ్యారేజీల పునర్నిర్మాణం పూర్తి చేయాలనేది మొత్తానికి ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేసి త్వరలోనే ఈ పనులు ప్రారంభిస్తే ఆయన కూడా స్వయంగా అక్కడికి వెళ్లి పరిశీలించాలన్నారు. మరోపక్క అక్కడ బేస్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయాలని కూడా ఈ సమావేశంలో కీలకంగా నిర్ణయించడం జరిగింది. మొత్తానికి అయితే కాళేశ్వరం ఏదైతే బ్యారేజీలు కుంగిన నేపథ్యానికి సంబంధించి వాటిని పూర్తిగా కూడా మరొకసారి పరిశీలించి వాటి నిర్మాణానికి సంబంధించినట్లయితే ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇది ఖచ్చితంగా కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నీటిపారుదల శాఖలు కూడా కీలక మలుపని చెప్పాలి. వాస్తవం చెప్పండి, ఈ ప్రాజెక్ట్స్ వర్క్ అన్ని ఎప్పుడు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది అండ్ ఎంత నిధులు కేటాయించే అవకాశం ఉంది? ఇప్పటికే ఇంకొక ప్రత్యేకంగా కూడా
అక్కడ పూర్తిగా కూడా నమూనాల సేకరణ అంటే ఏదైతే సాయిల్ టెస్ట్ తో పాటు గతంలో ఏదైతే జరిగినటువంటి నష్టానికి సంబంధించి మేడిగడ్డ 3 బ్యారేజీలకు సంబంధించినటువంటి కుంగిన నేపథ్యానికి సంబంధించి అక్కడ నమూనాల సేకరణకు సంబంధించినటువంటి పనులు సాగుతా ఉన్నాయి. వర్షాకాలం ప్రారంభానికి ముందే అంటే ఈ ఎండాకాలంలోనే పూర్తి స్థాయిలో కూడా ఆ నమూనాలను సేకరించి అక్కడ ఎలాంటి పనులు పూర్తి చేయాలి, ఏ విధంగా పటిష్టంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పటికే ఇంటర్నేషనల్ గా ఉన్నటువంటి కొన్ని ఈ కంపెనీలకు సంబంధించినటువంటి వాటిని కూడా అధ్యయనం చేయడం జరిగింది. కాబట్టి పూర్తిగా కూడా ఎంత ఖర్చు అవుతుందన్న విషయం ఇంకా స్పష్టం కాలేదు. కాబట్టి ఈ నిర్మాణానికి సంబంధించి గతంలో చూసాం ఇప్పటికే ఈ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులపైన కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఏదైతే నిర్మాణ రంగ సంస్థకు సంబంధించినటువంటి విషయంలో కూడా నిధులు సేకరించాలి అనే రిటర్న్ తీసుకోవాలనే అంశానికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ ఉంది. కాబట్టి ఎవరితోటి ఈ ఖర్చు పెట్టేయాలి అన్న అంశానికి సంబంధించి అంటే గతంలో డ్యామ్ సేఫ్టీ అథారిటీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా కొన్ని సూచనలు చేసింది. ఎవరైతే దీనికి కారణమైనటువంటి వారిపైన కూడా క్రిమినల్ చర్యలు చేపట్టాలి, నిర్మాణ రంగ సంస్థ దగ్గర నుంచి కూడా నిధులు వసూలు చేయాలి, ఈ మళ్ళీ పునర్నిర్మాణానికి సంబంధించి కూడా ఆ సంస్థే చేపట్టాలన్నారు. కానీ ఆ సంస్థ ఇప్పుడు సిద్ధంగా లేని పక్షంలో మరొక సంస్థకు కూడా టెండర్లు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎస్టిమేషన్స్ అనేది ఇంకా పూర్తి కాలేదు. ప్రస్తుతం అయితే అక్కడ సాంకేతిక పరమైనటువంటి భవిష్యత్తులో కూడా ఎలాంటి మరొకసారి ఇబ్బంది రాకుండా ఉండేందుకు పటిష్టంగా ఆ బ్యారేజ్ల నిర్మాణం ఉండాలి అంటే ఖచ్చితంగా పూర్తి స్థాయి టెస్టులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ వర్షాకాలం లోపు అక్కడ నమూనాల సేకరణ జరిగిన తర్వాత నిర్మాణానికి సంబంధించి ఆ తర్వాత టెండర్లు పిలిచే అవకాశం ఉంది, ఎస్టిమేషన్ కూడా ఆ తర్వాత వేసే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్య బ్యారేజ్ల నిర్మాణానికి సంబంధించి అవసరమైతే ఎన్ని నిధులైనా కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్న విషయాన్ని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కాబట్టి మరి నిర్మాణ రంగ సంస్థ ఏమైనా వీటిని భరిస్తుందా, లేదంటే ప్రభుత్వమే వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టి అవసరమైతే వాళ్ళ నుంచి రికవరీ చేస్తుందా డబ్బునే చూడాలి. ప్రస్తుతానికి మాత్రం నమూనాల సేకరణ చేసి ఆ పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు మాత్రం వేగవంతం చేయాలి, అక్కడ బేస్ క్యాంప్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎండాకాలం లోపల జరిగిన తర్వాత ఎండాకాలంలో అది పూర్తయిన తర్వాత వర్షాకాలంలో వచ్చేటువంటి పనుల పునర్నిర్మాణానికి సంబంధించిన విషయంలో టెండర్లు పిలిచే యోచనలో ప్రభుత్వం ఉంది. కాబట్టి అప్పుడు ఎంత ఖర్చు అవుతుంది, ఏ విధంగా ఎన్ని వేలకు ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందన్న విషయానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం కేవలం అక్కడ జరిగినటువంటి నష్టం ఏంటి, నష్టాన్ని పూడ్చుకోవడానికి చేయాల్సినటువంటి పనులు ఏంటి, ఆ పనులకు అయ్యే ఖర్చు ఏంటి అనేది ఎస్టిమేషన్ ప్రస్తుతం జరుగుతూ ఉంది. కాబట్టి ఆ ఖర్చుకు సంబంధించి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఏదైతే కాళేశ్వరం బ్యారేజీల పునర్నిర్మాణానికి సంబంధించి మాత్రం చేపట్టాలని ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి సంబంధించి మాత్రమే నిన్న ఈ సమావేశం జరిగింది. రైట్ వాసుదేవ్, థ్యాంక్ యూ.